కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం 2024-25 సంవత్సరానికి నేడు పత్తిపాడు కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల కాపీశెట్టి శ్రీనివాసరావు అదేవిధంగా మాథాల మంజుష ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ప్రెసిడెంట్ రాజుల చీటిబాబు, వైస్ ప్రెసిడెంట్ రమణం వీర వెంకటరావు, అదేవిధంగా కార్యదర్శి బొంగులూరి మధుబాబు, జాయింట్ కార్యదర్శి పలివేల నాగేంద్రరాజు, ట్రెజరర్ జొన్నడ అప్పలరావు, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీ లింగంపల్లి శివకుమార్, ఏకగ్రీవంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు బత్తుల రవికుమార్, అదేవిధంగా పత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యులు తోడ్పడటానికి కోరారు. ఇక ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని పలువురు అభినందించారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పత్తిపాడు బార్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో నేను అన్నవరం గ్రామం చెందినటువంటి రాజా చిట్బాబు ప్యానల్లో నేను జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కింద పోటీ చేయడం జరిగింది. మరి నాకు 32 ఓట్లు రావడం జరిగింది. నా సమీప ప్రత్యర్థి అయినటువంటి సింహాద్రి సూరిబాబుపై నేను 2 ఓట్లతో గెలిచి ఈ విజయాన్ని దక్కించుకున్నాను. నాకు మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క బార్ అసోసియేషన్ పెద్దలు గౌరవనీయులు చిట్టిబాబు గారికి, అదేవిధంగా డాక్టర్ శివ గారికి, అదేవిధంగా మల్లేశ్వరరావు గారికి, మన సహచరుడు అచ్యుత్ రామారావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా న్యాయవాదులకి, అదేవిధంగా కోర్టు ఉన్నటువంటి నా యొక్క సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరికీ కూడా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. 24-25 ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పత్తిపాడు బార్ అసోసియేషన్ ఎన్నికలకు 2 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మా రాజా చిట్బాబు గారు, మా సహచరుడు మా రాజా చిట్బాబు గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అన్డెమోక్రటిక్ పరిపాలనకి ఈరోజు స్వచ్ఛపరికి ఈ 2024-25 సంవత్సరంలో బార్ అత్యున్నత అభివృద్ధి సాధించాలని ఓటర్లందరూ కోరుకున్నారు. అందుకే మంచి తీర్పునిచ్చారు కాబట్టి మేము ప్రత్యేకంగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా సహచర న్యాయవాదులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. పత్తిపాడు బార్ అసోసియేషన్ నుండి 2024-25 సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎలక్షన్ ముందు మా ప్యానల్ నుంచి రాజా చిట్బాబు ప్రెసిడెంట్ గారు ఇచ్చినందుకు దానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. అదేవిధంగా నా సహచరుడు రవికుమార్ కూడా జూనియర్ ఎగ్జిక్యూటివ్గా ఎన్నికయ్యారు. ఆయనకు కూడా నా అభినందనలు. మా బార్ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉండి ముందు నడిపించి మా బార్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని మాట ఇచ్చారు ప్రెసిడెంట్ గారు. అదే ఆ మాట నిలబెట్టుకుని బార్ అభివృద్ధికి సహకారాలు అందిస్తారని, అదేవిధంగా మా ప్రెసిడెంట్గా నెగ్గించినందుకు సీనియర్ అడ్వకేట్స్కి, జూనియర్ అడ్వకేట్స్కి, అదే మా ఎంతో వెన్న నుండి నడిపించిన భూతా సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తనకి ఇచ్చిన కొంతమంది న్యాయవాదులు కూడా మాకు ఎలా సహకారం అందరూ పేర్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పత్తిపాడు న్యాయవాద మిత్రులకు, అదేవిధంగా 50 మంది ప్రజానికానికి తెలియజేయమనగా, ఈరోజు పత్తిపాడు బార్ అసోసియేషన్కి 2024-25 సంవత్సరానికి జరిగినటువంటి బార్ అసోసియేషన్ ఎన్నికలలో నేను ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది. 71 మంది ఓటర్లు ఉండగా 68 మంది న్యాయవాదులు ఈ ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. నాకు 35 ఓట్లు వచ్చాయి. నా సమీప ప్రత్యర్థి శ్రీ అనసింగరాజు కుక్తేశ్వర గారికి 33 ఓట్లు వచ్చాయి. నేను ఆయన మీద 2 ఓట్ల మెజార్టీతో నెగ్గడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఓటేసినటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా ఆర్వి వెంకటరావు గారు, సెక్రటరీగా మధుబాబు గారు, జాయింట్ సెక్రటరీగా నాగేంద్ర, ట్రెజరర్గా రాజేష్, అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా కుమారు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అతి ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి సింహాద్రి సూరిబాబు మీద మన అన్నవరానికి చెందినటువంటి బత్తుల రవికుమార్ విజయం సాధించడం జరిగింది. మాకు కోఆపరేట్ చేసినటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరంలో బార్ అసోసియేషన్ అభివృద్ధికి కోర్టుకు న్యాయవాదులకు మధ్య వారధిగా ఉండి బారు డెవలప్మెంట్ విషయంలో న్యాయవాద సోదరులు, న్యాయవాద పెద్దలు, అదేవిధంగా
నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో బారు లైబ్రరీ విషయంలో కానీ, బారు విషయంలో కానీ, లేడీస్ బార్ విషయంలో కానీ, అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కానీ గత సంవత్సరం కంటే మరింత ముందుకు తీసుకెళ్తానని, అదేవిధంగా మాకు అన్ని విధాల కోఆపరేట్ చేసినటువంటి మా గౌరవ అధ్యక్షులు పల్లా వీర్రాజు గారికి, బొక్తా శివ గారికి, అదేవిధంగా మన పి కాళీప్రసాద్ గారికి, న్యాయవాది మిత్రులు అచ్యుత్ గారికి, ప్రకాష్ గారికి, మన మల్లేశ్వర గారికి, ఇంకా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ